పోప్ ఫ్రాన్సిస్ గా మారిన జార్జ్ మారియో బెర్లోగియో సోమవారం తుది శ్వాస విడిచారు. ఆయన హయాంలో కాథలిక్ చర్చిని అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత సొంతం చేసుకున్నారు. అణగారిన వర్గాల అభివృద్ధికి కృషి చేశారు. కీలక సంస్కరణలు తీసుకొచ్చారు. పేదలపై దయ చూపారు. పెద్ద మొత్తంలో సహాయక సహకారాలు అందించారు. ఆయన జీవితం ఆసక్తికర అంశాల గురించి తెలుసుకుందాం. జార్జ్ మారియో 1936 డిసెంబర్ 17న అర్జెంటీనాలో బ్యూనస్ ఏలో జన్మించారు. ఇటాలియన్ మూలానికి చెందిన కుటుంబంలో 5 పిల్లల్లో ఆయన పెద్దవారు. 1969 డిసెంబర్ 13న జెస్యూట్ ప్రీస్ట్ గా మారారు. తర్వాత 1970లో దేశ నియంతృత్వ కాలంలో అర్జెంటీనాలో జెస్యూట్లను నడిపించారు. చర్చి ద్వారా ఎదిగి 1992లో సహాయక బిషప్ గా, 1998లో బ్యూనస్ ఎయిర్ ఆర్చ్ బిషప్ గా మారారు. పోప్ జాన్ పాల్ ఆయన్ను 2021లో కార్డినల్ గా నియమించారు. 2013 మార్చి 13న బెర్లోగియో 266వ పోప్ అయ్యారు. ఆయన అమెరికా నుంచి వచ్చిన మొదటి పోప్. అలానే సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిస్ నుంచి ప్రేరణ పొందిన ఫ్రాన్స్ అనే పేరును పెట్టుకున్న మొదటి వ్యక్తి ఆయనే. పేదలకు సహాయం చేయడం, పర్యావరణాన్ని రక్షించడం, చర్చిని అందరికీ అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి పెడతానని ఆయన ప్రారంభంలోనే స్పష్టం చేశారు. ఒక నెల తర్వాత చర్చిని సంస్కరించడంలో తనకు సహాయం చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్డినల్స్ గ్రూప్ ను క్రియేట్ చేశారు. పోప్ ఫ్రాన్సిస్ సాహసోపేతమైన నిర్ణయాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. 2013లో మేలో 1480లో తమ విశ్వాసం కోసం హత్యకు గురైన 813 మంది ఇటాలియన్లను ఒకే రోజులో సెయింట్స్ గా చేశారు. జులైలో ఇటలీలోని లాంపెడుసా ద్వీపంలో వలస వచ్చిన వారిని సందర్శించి వారి పోరాటాలపై ప్రపంచం దృష్టి పడేలా చేసి ఉదాసీనతను చాటుకున్నారు. అదే నెలలో స్వలింగ సంపర్కులైన ప్రీస్టుల గురించి అడిగినప్పుడు వారిని జడ్జి చేయడానికి నేనెవర్ని అని బదులిచ్చారు. ఇలా చాలా సందర్భాల్లో పోప్ ఫ్రాన్సిస్ తాను విభిన్నమైన నాయకుడిని నిరూపించుకున్నారు. 2013 నవంబర్లో ఆయన ఎవాంజలిక్ గౌండియం అనే పుస్తకాన్ని రాశారు. అందరినీ, ముఖ్యంగా పేదలను స్వాగతించే చర్చి కోసం ఆయన దృక్పథాన్ని వివరించారు. ఆయన అన్యాయమైన ఆర్థిక వ్యవస్థలను విమర్శించారు. యుకారిస్ట్ పరిపూర్ణుల కోసం మాత్రమే కాదు, బలహీనుల కోసం కూడా అని ఆయన అన్నారు. పోప్ ఫ్రాన్సిస్ చాలా సందర్భాల్లో బలమైన వైఖరిని తీసుకున్నారు. 2014లో ఇజ్రాయెల్ పాలస్తీనాను వేరు చేసే గోడ వద్ద ప్రార్థనలు చేశారు. పాలస్తీనియులకు మద్దతునిచ్చారు. 2015లో లాడాటోసి అనే లేఖ రాశారు. పర్యావరణాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ప్రపంచాన్ని కోరారు. భూమి నిర్లక్ష్యం చేసే వారితో నిండిపోయిందని, అపారమైన మురికి కుప్ప అని పిలిచారు. అదే సంవత్సరం వలస రాజ్యాల సమయంలో స్థానిక ప్రజలతో చర్చలు జరిపినప్పుడు బొలివియాలో క్షమాపణలు కూడా చెప్పారు. విడాకులు తీసుకున్న కేథలిక్లు చర్చిలో తిరిగి వివాహం చేసుకోవడానికి కూడా పోప్ ఫ్రాన్సిస్ సులభతరం చేశారు. 2015లో యుఎస్ కాంగ్రెస్ తో మాట్లాడి వాతావరణ మార్పులను, వలసలు, పేదరికంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి సాహసం చేసిన మొదటి వ్యక్తి పోప్ ఫ్రాన్సిస్. కఠినమైన సమస్యలను పరిష్కరించారు. 2015లో దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్కాటిష్ కార్డినల్ రాజీనామాను ఆయన అంగీకరించారు. 2018లో చిలీ దుర్వినియోగ కేసులో తప్పులను అంగీకరించారు. బాధితులకు క్షమాపణలు చెప్పారు. మరింత దర్యాప్తులు చేశారు. చర్చి లోపల మతాధికారుల దుర్వినియోగాన్ని బయటపెట్టారు. చర్చి పత్రాలను పోలీసులతో పంచుకోవడానికి కూడా ఆయన అనుమతించారు. 2018లో అన్ని కేసుల్లో మరణశిక్ష తప్పు అని పోప్ ప్రకటించారు. చర్చి బోధనలను అప్డేట్ చేశారు. ఆ సంవత్సరంలో కార్డినల్ థియోడర్ పై వచ్చిన ఆరోపణలను కూడా డీల్ చేశారు. విభిన్న విశ్వాసాల ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడానికి పోప్ ఫ్రాన్సిస్ పనిచేశారు. 2016లో క్యూబాలో రష్యన్ ఆర్థోడాక్స్ పాట్రియార్కులను కలిశారు. గత 1000 సంవత్సరాల్లో ఇలాంటి సమావేశం జరపడం ఇదే మొదటిసారి. వలసదారులకు మద్దతుగా ఆయన 12 మంది సీనియర్ ముస్లిం శరణార్థులను గ్రీస్ నుంచి రోమ్ కు తీసుకెళ్లారు. 2019వ సంవత్సరంలో ముస్లిం నాయకుడితో చారిత్రాత్మక శాంతి పత్రంపై సంతకం చేశారు. 2021లో ఇరాక్ ను సందర్శించారు. అలా చేసిన మొదటి వ్యక్తి పోప్ అయ్యారు. పోప్ గా ఫ్రాన్సిస్ ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొన్నారు. 2021లో ఆయనకు పెద్ద పెగు సర్జరీ జరిగింది. 2023లో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరారు. తర్వాత హెర్నియాకు సర్జరీ జరిగింది. 2023 చివర్లో బ్రోన్కైటిస్ కారణంగా పోప్ యుఎస్ వాతావరణ సమావేశానికి హాజరవ్వలేకపోయారు. 2024లో కింద పడిపోవడంతో చేతికి గాయమైంది. 2025 సంవత్సరం ప్రారంభంలో నిమోనియాతో పోరాడి 38 రోజులు ఆసుపత్రిలో గడిపారు. పోప్ హెల్త్ ప్రాబ్లమ్స్ లో బలహీనంగా ఉన్నప్పటికీ తన పనిని కొనసాగించారు. 2023లో ఒక ప్రధాన చర్చి సమావేశంలో మహిళలు ఓటు వేయడానికి కూడా అనుమతించారు. స్వలింగ జంటలకు ఆశీర్వాదాలను ఆమోదించారు. అయితే కొంతమంది సాంప్రదాయవాద బిషప్లు అంగీకరించలేదు. 2024లో పోప్ తూర్పు తైమూర్ ను సందర్శించారు. అక్కడి సగం జనాభా తన ప్రార్థనలకు హాజరయ్యారు. డిసెంబర్లో 2025 జూబ్లీ కోసం జైలు పవిత్ర తలుపులను తెరిచారు. 2025
2025 ఏప్రిల్లో ఖైదీలను సందర్శించి అణగారిన వర్గాల పట్ల తన నిబద్ధతను చాటుకున్నారు. పోప్ ఫ్రాన్సిస్ 2025 మార్చి 13న ఆసుపత్రిలో ఉండగానే పోప్ గా 12వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. తన సాహసోపేతమైన సంస్కరణలు, ప్రేమ, కరుణతో పేదలకు అండగా నిలిచి ప్రపంచవ్యాప్తంగా కీర్తిని పొందారు. Gloria per tutti i secoli dei secoli.